ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. తానే ననక నిండిన దానికి పేరేమి బయలు, తానే ననుచున్ నేననియదనేనెవ్వరు, లేనెరుకావు ఉంటి లేనే లేనన్ను మీ అంటిని అంటే లేనే లేవు సుమీ, లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే తానెట్లెరిగెదవు, లేనే లేనన్ను మీ అంటిని అంటే లేనే లేవు సుమీ. శిష్యుడు తాను నేను అనకను నిండి ఉన్నదాని పేరేమి అంటే, నేను తాను అంటే నేను నీవు అనకుండా నిండి ఉన్నదాని పేరేమి. గురుడు అచల పరిపూర్ణ బ్రహ్మము. నేనని అచల పరిపూర్ణ బ్రహ్మము నేనని కానీ నీవని కానీ అనకను నిండి ఉన్నదాని వలె, నిండి ఉన్నదాని యొక్క స్వరూపమే అచల పరిపూర్ణ స్వరూపము. గురువర్య, తాను నేను నీవు వాడు వీడు అది ఇది అని నిరంతరమనుచుండెడి నెవ్వరు అంటే, నేనని నీవని వాడు వీడని అది ఇది అని నిరంతరము ఎవరంటూ ఉంటారు? గురుడు. నీవు మూలము లేకయే నామరూప నటనలుగా తోచుచుండెడి లేనెరికేను. ఏదైతే మనం ఈ ప్రపంచములో మొదట తాను అంటే నేను, నీవు, వాడు వీడు ఇది అది అని నిరంతరము అనుచుండే ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ భావనలైతే ఉండయో, ఏ ఆలోచనలైతే ఉండయో, ఏ క్రియలైతే ఉండయో, ఈ అన్నీ కూడా ఎవరు అంటూ ఉన్నారు అంటే, ఈ అన్నీ కూడా జరిగే అన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అంటే, వీటికనే దానికి అసలు మూలమే ఏమీ లేదు. అంటే దానికి మూలము లేకనే నేను అని సృష్టించుకొని, నీవు అని సృష్టించుకొని, వాడు వీడు అని కల్పించుకొని, అది ఇది అని ఆ తీరుగా అనేక రకాలుగా ఈ ప్రపంచములో ఈ నటనలన్నీ కూడా మనకి తోపింపజేసే యొక్క స్వరూపము లేని ఎరుకేను. మూలము లేకయే నామరూప అంటే నామం కానీ ఈ రూపం కానీ, ఈ నామరూప రెండూ కలిసి నటనలు చేసే యొక్క క్రియ కానీ ఈ అన్నీ కూడా తోచుచుండెడి దేనివల్ల అంటే, మూలము లేకయే తోచుచుండెడి ఈ ఎరుక స్వభావములే.
అయితే ఇక్కడ మళ్ళీ శిష్యుడు ఏమని అడుగుతున్నాడంటే, తాను నేను అనుచుండెడి నేను ఉన్నాను కదా, తాననేవాడు గాని నేననేవాణ్ణి గాని నిరంతరం అనుచుండేది ఏ భావన అయితే ఉన్నదో, ఎవరైతే అంటూ ఉన్నారో ఆ అంటూ ఉన్నది నేననేవాణ్ణి ఉన్నాను కదా అని శిష్యుడి యొక్క ప్రశ్న అయితే, గురువుగారు దానికి నీవు మూలము లేకయే ఉన్నట్లు తోచుచున్నది, నీవు ఒక ఉపాధిని ఆశ్రయించుకొని ఉందువు గాని నీ నిరాశ్రయముగా ఉండజాలవు. మూలము లేకయే దోచుచు నిరాశ్రయముగా నుండజాలని ఉపాధులెప్పుడు లేనివియే అని అనుము. ఎవరైతే ఈ మూలము లేకయే తోచుచున్న ఈ ఉపాధిని ఆశ్రయించుకొని ఉంటూ ఉన్నారో, ఇది నిరాశ్రయముగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండజాలదు. ఈ ఎరుక అనేది దేన్ని ఆశ్రయించుకొని ఉంటూ ఉన్నది అంటే ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటుందన్నమాట. ఈ శరీరం అంటూ లేకపోతే ఈ ఎరుక అనేది గుర్తెరిగే ఈ జ్ఞానం అనేది జీవుడనేవాడు కూడా లేడు. అందువల్ల జీవుడి యొక్క వాస్తవ స్వరూపం ఏంటిదంటే ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉండేవాడే ఇక్కడ జీవుడు, ఎరుక. అయితే మరి నేను తోచుచును ఉన్నప్పుడు కూడా దేని ఎరుక ఉపాధిని ఆశ్రయించుకుని ఉండును, నిరాశ్రయముగా ఉండజాలను. కావున నేనెప్పుడు లేకయే తోచుచున్నాను అంటిని. ఇక్కడ నేను తోచుతున్నప్పుడు కూడా నేననే భావన ఏదైతే మనలో తోచుతూ ఉన్నదో అది ఈ ఉపాధిని అంటిపెట్టుకొని, ఉపాధిని ఆశ్రయించుకొని, ఉపాధి మూలము అనుకొని, ఈ శరీరమే నిజము అనుకొని ఈ నేననేది తోచుతూ ఉన్నది అన్నమాట. మనకు ఈ నేననేది ఉపాధిని ఆశ్రయించుకునే ఉండును కానీ నిరాశ్రయముగా మట్టికి దీన్ని వదిలి మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనేరదు. అయితే అట్లు తెలుసుకున్న పిదప నీ వెచ్చటను ఎప్పుడునూ లేవు కదా. మరి నేననే ఈ మూలము లేకనే గుర్తెరిగే ఈ శరీరంలో నేననే ఈ జ్ఞానం అనేది సంపూర్ణంగా కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ శరీరం అనేది ఏ కోచానా కూడా లేదు అని మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. ఈ శరీరం అనేది లేకనే ఉన్నట్లుగా కలిగి ఆ భ్రమతోటి మనం ఈ ప్రపంచంలో నీవు నేను అనేకత్వంతో ఇక్కడ మనం ఈ సంసారం అనే బంధాన్ని ప్రతి ఒక్కరము కూడా బంధించుకొని ఇక్కడ పెనవేసుకొని ఉండటం జరుగుతూ ఉన్నది. దానివల్ల మనకు జరిగే పరిణామము ఏ విధంగా ఉంటూ ఉన్నది అంటే ఈ వదలకయే అనేకత్వంతో కూడుకున్న ఏ సంసారం అయితే ఉన్నదో ఆ సంసారము జనన మరణాలు అనేది మనకి తప్పనిసరిగా కలగజేస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే పుట్టటం, పెరగటం, మరణించటం దేనివల్ల జరుగుతూ ఉన్నది? ఈ పుట్టటం, పెరగటం, నశించటం అనేది ఈ లేకయే ఉన్నట్లుగా ఈ భ్రమగల్పిన ఏ శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో ఆ భావనతోటి ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రపంచం వైపు ఇంద్రియాలతోటి ప్రపంచం వైపు మనం కానీ తిరిగి చూసినప్పుడు ఈ ప్రపంచం అనేక రంగులుగా, అనేక రూపకాలుగా, అనేక వింతలుగా, అనేక రకరకాలుగా మనకే తోచుతూ ఉండదన్నమాట. ఒక్కదానికంటే ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. ఒకదానితోటి ఒకటి విడిపడి వేరువేరుగా మనకి కనపడుతూ ఉన్నది. లోకంలో మన మానవ జాతినే మనం చూసుకున్నప్పుడు ఎవరి భావన వాళ్ళదే, ఎవరి మతాన వాళ్ళదే, ఎవరు వెళ్ళే ప్రయాణం వాళ్ళదే, ఎవరికి సంబంధము అంటూ లేకుండా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. దీనికి మూల కారణము ఏంటిది అంటే ఈ శరీరమే
శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉందో అదే ఇక్కడ మూలం. అందువల్ల ఇక్కడ శరీరం వాస్తవకంగా మూలం కాదు. శరీరంలో ఉన్నప్పటికీ కూడా, శరీరంలో ఉండి కూడా ఈ శరీరానికి వేరుగా ఉండే యొక్క జ్ఞానం ఏ స్వరూపమైతే ఉన్నదో, ఏ ఎరుకైతే ఉన్నదో, ఆ శరీరంలో ఉండి కూడా శరీరానికి అంటకుండానే ఉన్నది. కానీ మనకి ఆ విషయం అనేది మనకు తెలియదు. మనకి ఎక్కడి నుంచి తెలుసు అంటే మనసు కల్పన కాడి నుంచి, మనసు సంకల్పించిన కాడి నుంచే మనకి గోచరం అవుద్ది. సరే పోనీ మనసు సంకల్పించిన కాడి నుంచి మనకి గోచరమైనప్పటికీ కూడా ఈ మనసుతోటి కల్పింపబడ్డ ఏ అయితే ఉన్నాయో ఈ అనేకత్వం అవన్నీ కూడా క్షణంలో కల్పింపబడటం జరుగుతూ ఉన్నది. మళ్ళీ క్షణంలో మటిమాయమైపోతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇది ఒక్కరమో కూడా ఏంది ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఏంటిది అని మనకు ప్రశ్నే కలగనీయదు. ఆ ప్రశ్నే కలగనీయకుండా ఉండేదే ఇక్కడ మాయ. ఆ మాయే అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనల్ని ప్రశ్నే కలగనీయకుండా చేసేది. ఎవరైతే దృఢవత నిష్ఠులైన వారెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శరీరము ఏంటిది, ఈ శరీరం పుట్టకదలకేమై ఉంది, ఎందుకు ఈ శరీరం అనేది వచ్చింది, ఈ శరీరం వచ్చి కొంతకాలం ఉండి తర్వాత ఎందుకు మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది, అసలు ఎవరో దీన్ని పుట్టమని చెప్పారు, అసలు అవసరమేముంది, కొంతకాలం ఉండి మరలా లేకుండా పోయే ఈ శరీరం అనే దానితో అసలు అవసరమేమైంది, ఎందుకు వచ్చిందని ఎవరైతే దీన్ని గురించి పరిశోధన చేసి ఏది మరిది ఇప్పుడు ఒక రకంగా ఉండి రేపు ఒక రకంగా ఉండి ఈ మార్పులు చేర్పులు చెందే యొక్క ఈ శరీరతత్వం, ఈ శరీరంతో కూడుకొని ప్రపంచం అనేకత్వం క్షణానికి మారిపోతూ ఉన్నది కదా. ఈ మారిపోతూ ఉన్నది దానికి ఆధారమైన వస్తువు ఏంటిది? నిజమైన వస్తువు అనేది ఏదైనా సరే మార్పు చెందకుండా ఉండేదాన్నే నిజమైన వస్తువు అంటాం. ఆ నిజమైన వస్తువే పరబ్రహ్మస్వరూపమని అంటూ ఉన్నారు కదా. మరి ఆ పరబ్రహ్మస్వరూపం ఏ విధంగా ఉన్నది? ఇది నిజంగాని యొక్క స్వరూపం ఆ నిజంలో నుంచి ఏ తీరుగా కల్పింపబడింది, ఏంటిది, వీటికి వ్యత్యాసం ఏంటిది, నిజంగాందేంది, నిజమైందేంది అని ఎవరైతే దృఢమైన వైరాగ్యము, దృఢమైన భావన కలిగిన మహనీయులు పెద్దలు అయితే ఉన్నారో వారికే తప్ప ఇది గోచరమయ్యేది, లేకపోతే వీలుగాని పని. ఎందుకు అంటే ఈ మాయ అనే యొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటూ ఉన్నది అంటే అదే నిజము అనుకోని ఉంటుంది ఉండి ఇక్కడ జీవిత ప్రయాణం అంటూ చేస్తూ ఉన్నది. మరి అదే నిజము అనుకొని కాంక్రీట్ అయిపోయిన మన మనోభావన ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించటం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. దాన్ని తొలగించాలంటే సద్గురుమూర్తి యొక్క కృప తప్ప వేరే మార్గమే లేదు. ఆ సద్గురుమూర్తి అంటే సత్స్వరూపాన్ని, సత్ స్వరూపం ఏదైతే ఉందో, అసలు పరబ్రహ్మం స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంగా మారి ఈ లేనిదాన్ని లేనట్లుగా తొలగించుకొని వాస్తవమైన ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపంగా మారని యొక్క స్వరూపం కలిగిన ఏ పెద్దలు మహనీయులు గురువులైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా వాస్తవాన్ని, ఆ శాశ్వతమైన వస్తువుని పొందటమే ఇక్కడ మార్గం తప్ప వేరే దావంటూ లేనే లేదు. ఎందుకంటే ఏది కల్పించినా కల్పించిందే మనం చూసుకొని ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ కల్పించిందే నిజము అని ప్రపంచం వైపు ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. అసలు ఈ కల్పించింది ఎవరు? అసలు ఈ ఎరుకంటే ఏమిటి? ఈ మాయ అంటే ఏమిటి? ఇందులో ఉండే యొక్క ఈ జ్ఞానస్వరూపం ఏ విధంగా ఉన్నది ఈ శరీరంలో? వీటన్నిటిని మనం ఎంత విచారించినా కానీ మనకు దొరకవు. కాబట్టి ఆ ఎవరైతే అటువంటి అనుభూతి పొంది ఆ ఎరుకని యొక్క స్వాభావికాన్ని సంపూర్ణంగా దాని చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా తెలుసుకొని
వాటిని ఎవరైతే ఇది లేదు అని నిర్ణయించుకొని నిశ్చయించుకొని లేని దాన్ని లేనట్టుగా నిలబడగలుగుతారో పరబ్రహ్మ స్వరూపమే అక్కడ తాను అవ్వటం జరుగుద్దన్నమాట. కాబట్టి అందువల్ల ఈ లేని ఎరుకలో మనం, ఈ లేని ప్రపంచములో మనం ఉండి తిరుగాడుతూ ఉన్నామా, లేక వాస్తవమైన ఎప్పుడైనా శాశ్వతంగా ఉండే అచల పరబ్రహ్మ స్వరూపంగా మనం ఉంటూ ఉన్నామా? ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రశ్నించుకోవలసిన యొక్క సమయం కానీ, ప్రశ్నించుకోవలసిన అవసరం కానీ ఎంతైనా ఉన్నది. అదే ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాల ద్వారా ప్రతి ఒక్కరము మనం తెలుసుకొని అటువంటి స్థితిని పొందటమే వాస్తవమైన మన బాధ్యత. ఓం తత్సత్.